హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఒక పెద్ద అడవికి వచ్చాను ఫ్రెండ్స్. అడవి మధ్యలో అయితే ఒక ఇల్లు ఉంది చూడండి. ఈ ఇల్లు అయితే రేకులతో కట్టింది. ఇక్కడైతే మెస్ కూడా ఉంది, కోళ్ళు పెంచేది చూడండి ఫ్రెండ్స్. ఆ కోళ్ళు అయితే మనం అయితే చూద్దాం. మా రైతన్న అయితే మా కోళ్ళ కోసం ఒక వీడియో పెట్టాలి అనుకుంటున్నాను. ఒకసారి మీరు తీస్తారని అడిగాడు ఫ్రెండ్స్. నేనైతే ఆ కోళ్ళ కోసం అయితే నేనైతే తీయబోతున్నాను చూడండి. మీకు ఏ రకరకాల కోళ్ళు ఉన్నాయో మీకు అయితే చూపిస్తాను చూడండి. ఇవైతే అమ్మే కోళ్ళు అట ఫ్రెండ్స్ చూడండి. ఒకవేళ కోళ్ళు కావాలంటే తప్పకుండా మేమైతే అమ్ముతాం ఫ్రెండ్స్. చూడండి, కోళ్ళు అయితే చాలా ఉన్నాయి. నాటుకోళ్ళు, నాటుకోళ్ళే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఉన్నాయి చూడండి. ఈ గుడిసెకి ఉంటూ మా రైతన్నైతే కోళ్ళు అయితే పెంచుతున్నాడు. మీకైతే ఏ రకాల కోళ్ళు కావాలన్నా ఇక్కడైతే దొరుకుతాయి చూడండి. చాలా మంచి మంచి కోళ్ళు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. ఇక్కడైతే కోళ్ళు పెంచేటివి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మీకైతే చూపిస్తాం. ఫ్రెండ్స్ చూడండి, ఇతనే మా రైతన్న చూడండి. ఫ్రెండ్స్ చూడండి, నాటు పుంజులు కూడా ఉన్నాయి, చాలా మంచివి చూడండి. చాలా పెద్దది ఇదైతే. ఫ్రెండ్స్ చూడండి, మా రైతన్న అయితే కోళ్ళు అయితే పిలుస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్. అతను వెంట అయితే వచ్చేస్తున్నది. ఎంత మంచి ట్రైనింగ్ ఇచ్చినాడో తెలిసిపోతుంది కోళ్ళకి. మీకు ఎలాంటి కోడి కావాలన్నా అలాంటి కోడి దొరుకుతుంది ఫ్రెండ్స్ మా రైతన్న దగ్గర అయితే. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడ ఇన్ని కోళ్ళు ఉన్నాయి. ఇవి అయితే అమ్మేటో కాదో మనమైతే అడిగి తెలుసుకుందాం చూడండి. ఎంత చక్కగా వెళ్తున్నాయి కోళ్ళు. ఇవన్నీ నాటుకోళ్ళే ఫ్రెండ్స్ చూడండి. మందలుగా ఉన్నాయి. ఇప్పుడైతే అడుగుదాం ఫ్రెండ్స్, ఇవి అమ్మేటో కావో అన్న. ఇవి అమ్మేటేనా? ఇప్పుడు అమ్మడానికంటే ఇప్పుడు నేనేం చేశాను అనుకుంటే, మనం ఇంకా ప్రస్తుతానికి ఇప్పుడు నా దగ్గర 100 కోళ్ళు ఉన్నాయి. 100 కోళ్ళు ఉన్నాయా? నేనేమనుకున్నానంటే ఒక 200 కానీ 300 కోళ్ళు అయిన తర్వాత అమ్ముదామని అనుకుంటున్నాను. ఓకే ఓకే. ప్రస్తుతానికి ఇది నేను స్టార్ట్ చేసింది 2 పెట్టాలు, 2 ఒరిగేతోనే ఇవన్నీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అవునా? 2 కోళ్ళతోనే 2 పెట్టాలు, 1 ఒరిగే, ఈ 3తోనే ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర ఇవన్నీ కూడా సుమారు ఇప్పుడు 100 కోళ్ళు ఉన్నాయి. పెద్దవి తర్వాత చిన్నవి మొత్తం కలిపి 100 ఉన్నాయి నాకు. ఓకే ఓకే. అంటే నేనేమనుకుంటున్నా అంటే మినిమం ఒక 200-300 కోళ్ళు అంటే అయిన తర్వాత అమ్ముతాను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్ చూడండి, మా రైతన్న చెప్పింది విన్నారు కదా. 200-300 కోళ్ళు అవుతేనే అమ్ముతారట చూడండి. ఇవి ఎన్ని రోజులకి ఎన్ని అయ్యి? 1 ఇయర్ అయింది. 1 ఇయర్ అయింది ఫ్రెండ్స్ చూడండి. 1 ఇయర్కే 100 కోళ్ళు అయితే ఇక్కడైతే ఉన్నాయి చూడండి. ఇంకో 1 ఇయర్ అయితే రీచ్ అయిపోద్దాము. గాబుల్లో కూడా ఒరిగేలు పెట్టాము. అవునవును. తర్వాత ఇంకా ఊర్లో కూడా కొన్ని ఉన్నాయి, ఇంకా ఊర్లో కూడా ఉన్నాయి కొన్ని. అంటే నాకు ఇంకా ప్లేస్ షెడ్ సాలట్లేదు. ఇంకొక షెడ్ కట్టిన తర్వాత అవి కూడా పట్టుకొచ్చేద్దామని నేను అనుకుంటాను. ఓకే ఓకే. ఇంకో షెడ్ కట్టిన తర్వాత ఇంకో తెస్తావు? షెడ్ కట్టిన తర్వాత అన్ని పట్టుకొచ్చేద్దాం. అంటే అన్ని కూడా 2 పెట్టాలు, 1 ఒరిగేతో తయారైంది. తర్వాత మొన్న ఏం జరిగిందంటే, మొన్న 100 గుడ్లు నేను పారేసాను. ఎందుకంటే ఈ వర్షానికి పుల్లు కోడి తడిసిపోయి ఆ పట్టులోని అడకడం పెట్టి అవి వెంటనే అది ఏమంటారంటే దాన్ని బురద ఇవన్నీ తడితోనే ఆ పట్టుకి అది మరి కూడడం పెట్టి అవన్నీ కూడా పాడైపోయింది. లేకపోతే 100 గుడ్లు అలాగా కుళ్ళిపోయింది అనమాట. లేదనుకుంటే ఇంకా మళ్ళీ మనకు దాదాపుగా 200 కోళ్ళు పుడికి కావాల్సింది. అవును చూడండి ఫ్రెండ్స్, ఈ కోళ్ళ జాతి అయితే చాలా మంచిదేమో ఫ్రెండ్స్ చూడండి. రెండు కోళ్ళతోనే ఇన్ని అయితే కోళ్ళు ఉన్నాయి చూడండి ఇక్కడ. అన్న ఇది ఎక్కడ నుంచి వచ్చాయి 2 కోళ్ళు?
ఈ 2 కోళ్ళు నేను ప్రస్తుతానికి కింద నుంచి తెచ్చాను, అవును. విజయవాడ నుంచి తెచ్చాను. కొన్ని తెచ్చావా? కొని తెచ్చాను, అంటే ఒక ఫ్రెండ్ దగ్గర తెచ్చాను. అవును, అడిగి తెచ్చావు. ఫ్రెండ్ నాకు ఎందుకంటే బాగా దోస్తు కాబట్టి మనకు పట్టుకెళ్ళమన్నారు. పట్టుకెళ్ళమంటే నేను అవును సరదాగా ఇచ్చారు. కానీ నేనేమనుకోనంటే అలాగా పట్టుకురావడం కుదరదని 3 కలిసి 3500 ఇచ్చి తెచ్చాను. 3500తో ఈ కోళ్ళు ఈ కోళ్ళు మనం ఓకే అంటే ఇలా పెంచుకున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అయితే 2 కోళ్ళతో ప్రారంభించి మరి అయితే 100 కోళ్ళు చేస్తున్నాడు. ఇంకో 200 కోళ్ళు చేసి అమ్మడం అయితే స్టార్ట్ చేస్తాడట. చూడండి, ఒకవేళ మీకు కావాలంటే ఫోన్ చేయండి, నా నంబర్ అయితే ఉంటుంది. ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలంటే లైక్ చేయండి, ఫాలో చేయండి, మర్చిపోద్దు. బాయ్ ఫ్రెండ్స్.